చాలు అని ఏదైతే వాళ్ళ బ్యానర్ పాట ఉందో, అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ అప్పుడే స్టార్ట్ అయింది. నేను అప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్త. అప్పుడు బాపిరెడ్డి గారు ఈ కుర్రాడు బాగా పనిచేస్తున్నాడని చెప్పి నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని ఎంకరేజ్ చేసిన వ్యక్తి బాపిరెడ్డి గారు అప్పటి నుంచి. అప్పుడు నేను ఉషాకిరణ్ సంస్థలో పనిచేయడం అంటేనే చాలా ప్రెస్టేజ్, ఎంటర్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. సో వాళ్ళ టెస్ట్లు కానీ వాళ్ళ ఇది కానీ చాలా కఠినంగా ఉంటాయి. అంటే ఇటు సాహిత్యం కానీ అన్నిటి మీద స్టాండర్డ్ ఉండాలి వాళ్ళకి. సో అలాంటిది ఆ బ్యానర్లో జాయిన్ అయ్యాను అనగానే చాలామంది హోప్స్ పెట్టుకున్నారు నన్ను, వీడికైతే ఒక ఫ్యూచరు ఉందనే ఇది. సో అలాగా చైర్మన్ గారు రామోజీరావు గారిని స్వయంగా ఆయనతో పాటు కథా చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా నాకు దక్కడం నిజంగా నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆయన కారుదిద్దున కాపురం అనే సినిమాకి విన్సెంట్ మాస్టరు, డివి నసరాజు గారు వాళ్ళ దగ్గర వర్క్ చేశాను నేను. సో అప్పటి నుంచే ఆయన అంటే నాకు చాలా ఇన్స్పిరేషను, రామోజీరావు గారు అంటే. సో ఆయన కూడా ఈ కుర్రాడని చెప్పి ఏదో అసిస్టెంట్ డైరెక్టరు అందరిలో అక్కడెక్కడో దూరంగా నిలబడ్డాడని అనకుండా వదిలేయకుండా నా ఒపీనియన్ కూడా అడిగేవారు ఆయన. నీకెలా ఉంది అంటే డివి నసరాజు గారు లాంటి వ్యక్తి చెప్పిన సీన్ని నీ ఒపీనియన్ ఏంటి బాబు అని చెప్పి నన్ను ముందుకు పిలిచి అడిగేవారు రామోజీరావు గారు. సో అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. సో అలాంటి